కాలాన్ని గురించి భావన చేసినప్పుడు భారతీయులు చాలా జాగ్రత్తగా గణన చేశారు. ఆ గణన తక్కిన వాళ్ళు అనుసరించేటప్పుడు వాళ్ళు ఒక రకమైనటువంటి చేశారు. ఇప్పుడు ఇంగ్లీష్ నెలల్లో 30 రోజులు కొన్ని, 31 రోజులు కొన్ని, 28 రోజులు ఒకటి, ఆ 28 రోజుల నెల 29 రోజులు కావటం ఒకటి. ఈ వ్యత్యాసం వచ్చింది. ఎందుకు వచ్చింది? నెల అనేటువంటిది ఎందుకు ఈ విధంగా అనేకమైనటువంటి లెక్కలతో రావాల్సి వచ్చింది? దానికి నెలకు సంస్కృతంలో మాసము అని పేరు పెట్టారు. మాసము అంటే మాహ అంటే చంద్రుడు, చంద్రుని గమనము. ఆ చంద్రుని గమనంలో ఉండేటువంటి ప్రమాణాన్ని బట్టి ఓ నెల ఏర్పడుతోంది. ఆ నెల ఏర్పడటం అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా 30 రోజులు అనేటువంటిది పరిగణించడానికి వీల్లేదు. కొంచెం హెచ్చుతగ్గులు వస్తున్నాయి. ఆ హెచ్చుతగ్గుల్ని భారతీయ పంచాంగకర్తలందరూ కూడా ఏం చేశారంటే 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసము అనే దాంతో అడ్జస్ట్ చేశారు.